హాయ్ అండి, ఎంత ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, మీరు చూస్తుంది అమ్మవారి నవరాత్రులకి ఏర్పాట్లు అనమాట. చూడండి, మొత్తం పూర్తయిపోయినాయి. క్యూ లైన్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. చూడండి, ఇదంతా చూడండి కృష్ణా నది, మళ్ళీ వాటర్ వదిలాడండి. అసలు చూడడానికి ఎంత బాగుందో అనమాట. నిన్న విఘ్నేశ్వర గుడి దగ్గర పూజ చేయించుకొని అమ్మవారి దర్శనం కోసమని వెళ్ళామన్నమాట. అస్సలు ఖాళీ లేదు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్దామంటే భయం వేసిందనమాట. చూడండి, ఈ కార్లు పైన పార్కింగ్ ఫుల్ అయిపోయి కార్లన్నీ సైడ్ అలా పెట్టేశారనమాట. కింద అస్సలు వెహికల్స్ ఏది పైకి ఎలో చేయట్లేదు. కార్లు కూడా మొత్తం కింద పార్క్ చేశారు. చూడండి, ఎంత రద్దీగా ఉందంటే నిన్న అసలు అమ్మవారి ఆలయం కూడా అస్సలు ఖాళీ లేదండి. అందుకని చెప్పేసి బయట అమ్మవారి కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఎందుకంటే ఎలాగో నవరాత్రులకు వెళ్తాం కదా, నవరాత్రులప్పుడు 9 రోజులు 10 రోజులు వెళ్తూనే ఉంటాం కదా. అందుకని చెప్పేసి బయట అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేసాను. చూడండి, అస్సలు ఖాళీ లేదండి. ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళి చూడండి, అమ్మవారు అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయండి.